హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీ ఫుడ్స్ అన్నింటిలో రొయ్యలను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సీ ఫుడ్స్ హెల్త్కి చాలా మంచిది. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పూరి, పుల్కా, చపాతీ ఇలా రైస్ లేకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఇలా స్పైసీ గ్రేవీతో సాఫ్ట్గా కుక్ అయిన రొయ్య ముక్కతో టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. దీనిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్లోకి ఇలా 1/2 kg రొయ్యలను తీసుకోవాలి. ఇలా కింది వైపున పై వైపున సన్నగా దారంలాగా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఖచ్చితంగా దానిని రిమూవ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మనం వాటర్ వేయకుండానే రొయ్యలలో వాటర్ ఈ విధంగా వస్తాయి. అప్పుడప్పుడు మనం గమనించుకుంటూ ఈ విధంగా నీరు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే 2 బిగ్ సైజ్ ఆనియన్ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రొయ్యల కర్రీకి ఈ విధంగా ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే విధంగా 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఏ కర్రీకైనా ఈ విధంగా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్రిపేర్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న టమోటాలు 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే విధంగా వేయించుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఉడికించుకున్న రొయ్యలను ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి మన స్పైస్కు తగినట్లు కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. చివరగా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం రొయ్యలు ఉడికించుకున్నప్పుడు లైట్గా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో తగినంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని 2 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోవాలి. చివరగా ఇందులో ఈ విధంగా కొత్తిమీరను వేసుకోవాలి. మీకు కొత్తిమీర నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ రొయ్యల కర్రీకి మనం ఎక్కువ టైం కేటాయించకుండా 15 to 20 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని గ్రేవీ ఎంత బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారుగా, ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ సీ ఫుడ్స్ హెల్త్కి చాలా మంచిది. పిల్లలు చేపలు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ విధంగా రొయ్యలను ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసే రొయ్యల కర్రీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నచ్చితేనే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.